ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలను చూద్దాం. అందరికీ తెలుసు, మనకు 7 నుంచి 10 వచనాలను నేర్చుకున్నాం. 11 నుంచి 13 వచనాలను ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 11వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు, అపహరింపకుండునట్లు జాగ్రత్తగా నువ్వు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని అంటున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంతో క్రీస్తు వారు మాట్లాడుతూ నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక్కడ 3 విషయాలను మాట్లాడుతున్నారు క్రీస్తు వారు. నేను త్వరగా వచ్చుచున్నాను. స్వయంగా క్రీస్తు వారు సంఘానికి చెప్తున్న మాట. క్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట కూడా సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు అనే విషయం మనకు తెలుసు. ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ ఆయన వాక్యములోని ఏ మాట అయినా సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు. దానికి సాక్షులము మనమే కదా, వేరే వాళ్ళు ఏం కాదు. దానిని స్వయంగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలలో ఏ ఏ విషయాలైతే రాయించాడో దేవుడు, ప్రతి విషయము కూడా నెరవేర్చబడింది. చాలా విషయాలు నెరవేర్చబడటము మన కన్నులారా చూసాం, వాటిని మనము వింటూ ఉన్నాం. ఇంకా కొన్ని నెరవేర్చబడుతూ ఉన్నాయి, వాటిని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా 1 లేదా 2 నెరవేర్చబడవలసి ఉన్నది. అందులో ఒకటి క్రీస్తు వారి 2వ రాకడ కదా, ఆయన త్వరలో రావడం, ఇది నెరవేర్చబడాలి. ఆయన మొదటి రాకడ నెరవేర్చబడింది. క్రీస్తు వారు ఈ లోకంలోకి వస్తారు అనే విషయము అనేక ప్రవక్తల ద్వారా మనం లేఖనాలలో చూసాం. అనేక ప్రవక్తలలో క్రీస్తు వారు జన్మించడానికంటే ముందుగానే అనేక విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు. ఆ వచనాలు, ఆ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. క్రీస్తు వారి యొక్క మొదటి రాకడ నెరవేర్చబడింది. క్రీస్తు వారి గురించిన అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. సువార్తలలో చెప్పిన అనేక విషయాలు నెరవేర్చబడ్డాయి. ప్రతిదీ కూడా నెరవేర్చబడుతూ వస్తుంది. దానికి సాక్షులము మనమే. అయితే ఇప్పుడు మనము ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన త్వరలో రాబోతున్నాడు. క్రీస్తు వారు మరొక మాట చెప్తున్నారు, నేను త్వరలో రాబోతున్నాను. అన్ని విషయాలు నెరవేర్చబడినప్పుడు ఈ విషయం కూడా త్వరలోనే నెరవేర్చబడబోతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి కదా. క్రీస్తు వారి 2వ రాకడ త్వరలోనే సంభవించబోతుంది. ఈ విషయము క్రీస్తు వారు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తూ ఉన్నారు. ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రమే కాదు, కానీ నీకు, నాకు, మనకు కూడా ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. మంచిది, త్వరలో రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నారు ఆయన కదా? మొదటిసారి ఎందుకు వచ్చాడో తెలుసు మనకి. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఆయన రాకడ వలన నీవు, నేను, మనము ఏమి మేలులు పొందుకున్నామో మనకు తెలుసు. మరి ఇప్పుడు 2వసారి కూడా ఆయన రాబోతున్నాడు. 2వసారి ఆయన ఎందుకు వస్తున్నాడు, ఈ విషయం కూడా మనకు తెలియాలిగా. ఆయన మొదటిసారి వచ్చాడంటే ఏదో ఒక పర్పస్తో వచ్చాడు. 2వసారి కూడా ఆయన నేను త్వరలో రాబోతున్నాను అని అంటున్నాడు. అయితే ఎందుకు రాబోతున్నాడు ఈసారి ఆయన కదా? ఈసారి ఎందుకు రాబోతున్నాడో ఈ విషయం కూడా నీకు, నాకు, మనకు తెలియాలి కదా. తెలుసుకుంటేనే క్రైస్తవునిగా ఒక ప్రయోజనం ఉంటుంది. విశ్వాసులముగా మనకు ఒక ప్రయోజనం ఉంటుంది. మనం ఏమి చెయ్యాలో, ఆయన ఈ 2వ రాకడలో ఎందుకొరకు వస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. దాని కొరకు తగినట్టుగా జీవించవలసిన అవసరము ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఎందుకు వస్తున్నాడు అనే విషయాన్ని ఒక్కసారి మనం చూస్తే ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరింపకుండా కదా. ఒక్క విషయాన్ని ఆయన ఎందుకు వస్తున్నాడు, కిరీటము అపహరింపకుండా అంటే ఎవరైతే కిరీటాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ కొరకు వస్తున్నాడు కదండి. ఎవరైతే కిరీటాన్ని సంపాదించుకున్నారో వాళ్ళ కొరకు ఆయన వస్తున్నాడు. నేను వస్తున్నాను, నేను వచ్చేంత వరకు నీవు సంపాదించిన ఈ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. ఎవరు కిరీటాన్ని సంపాదిస్తారు? ఫిలదెల్ఫియా సంఘము సంపాదించింది. కిరీటాన్ని ముందుగానే సంపాదించింది కదా. అంటే పరలోక రాజ్యానికి సీట్ కన్ఫర్మ్ చేసుకుంది ఫిలదెల్ఫియా సంఘం. ఆ విషయం క్రీస్తు వారు చెబుతున్నారు కదా.
ఆయననే చెప్తున్నాడు, నువ్వు కిరీటాన్ని సంపాదించుకున్నావు అని. అంటే అర్థం ఏంటి? నువ్వు పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్నావు, సీట్ కన్ఫర్మ్ చేసుకున్నావు నువ్వు. ఎంత అద్భుతమైన మాట ఫిలదెల్ఫియా సంఘానికి క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఇదే మాట ఒకవేళ నీకు నాకు చెబితే ఆయన ఎంత బాగుంటుంది. నీకు సీట్ కన్ఫర్మ్ అయింది పరలోక రాజ్యంలో, నువ్వు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా చేరుకోగలవు అని క్రీస్తు వారు ఒకవేళ నీకు నాకు మనకు చెబితే ఎంత బాగుంటుంది కదండి. అయితే ఈ సీట్ కన్ఫర్మ్ అయిన విషయము క్రీస్తు వారు చెబుతున్నారు అని అంటే, ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘం ఏ విధంగా అయితే పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుందో ఆ విషయాన్ని మనము గమనించినప్పుడు, అదే విషయాలు నీవు నేను మనము చేసినప్పుడు, జీవించినప్పుడు ఆ విధంగా అదే కిరీటము నీకు నాకు మనకు కూడా వస్తుంది కదా. ఒక మంచి క్లూ క్రీస్తు వారు ఇస్తున్నారు ఇక్కడ. కిరీటాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? ఫిలదెల్ఫియా సంఘంకి ఉన్న లక్షణాలు ఉండడం ద్వారా సంపాదించుకోవచ్చు అనే కదా అర్థం. ఫిలదెల్ఫియా సంఘానికి ఏ లక్షణాలు కలిగి ఉన్నాయి మనం నేర్చుకున్నాం. అనేక లక్షణాలు. విశ్వాసం కలిగి ఉంది. దానికి ఉన్న విశ్వాసం కొంచెమైనను దానిని కోల్పోకుండా గట్టిగా పట్టుకుంది. తనకు ఇవ్వబడిన దానిలో నమ్మకంగా జీవించింది. అబద్ధ ప్రవక్తలను లేకపోతే క్రైస్తవులు కాని వారిని గుర్తించింది. యూదులు కాకయే యూదులమని చెప్పుకున్న వారిని బయటికి గెంటి వేసింది. అది శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో తను కలిగి ఉన్న దానిని ఏమాత్రము విడిచిపెట్టకుండా తనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుంది, శ్రమలు ఎదురైనప్పటికీ కదా. ఈ విషయం మనం గత వారాల్లో నేర్చుకున్నాం. ఈ విషయం క్రీస్తు వారు నీకు నాకు చెబుతూ ఉన్నారు. నేను కిరీటం సంపాదించాలి, పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించాలి అంటే ఏం కలిగి ఉండాలి అని అంటే, ఫిలదెల్ఫియా కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉంటే నాకు పరలోక రాజ్యంలో సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఒక క్లూ క్రీస్తు వారు నీకు నాకు మనకు ఇస్తున్నారు కదండి. అయితే ఎందుకు వస్తున్నారు ఆయన? ఎవరైతే కిరీటాన్ని సంపాదించారో వాళ్ళ కొరకు వస్తున్నారు. ఆ విషయము ప్రకటన గ్రంథంలోనే ఒకసారి చివరి అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 11, 12 వచనాలు చదువుతాను నేను. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉంది కదండి. నా యొద్ద ఎందుకు వస్తున్నాను? ఇక్కడ కూడా ఏమని మాట్లాడుతున్నాడు? చివరి అధ్యాయంలో ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న ఒక మాట, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. ఎందుకు వస్తున్నాడు ఆయన త్వరగా? ఎవరు ఎలా జీవిస్తున్నారో జీవించనివ్వండి. అపరిశుద్ధుడు అపరిశుద్ధంగా ఉన్నాడు, అపవిత్రుడు అపవిత్రంగా జీవిస్తున్నాడు, లోకంలో జీవించేవాడు లోకంలో జీవిస్తున్నాడు, వాడికి కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉన్న లక్షణాలతో జీవిస్తున్నాడు. కోపము, ద్వేషము, అసూయ ఏదైతే కలిగి ఉన్నాడో, లోకాశల వైపు తిరిగి జీవిస్తున్నాడో అలాగే జీవిస్తున్నాడు. జీవించని, అలాగే ఉండనివ్వు, పర్వాలా. అంటే ఏ విధంగా అయితే పరిశుద్ధుడు జీవిస్తున్నాడో ఆ విధంగానే జీవించనివ్వని. వాక్యాన్ని గైకొంటున్నాడు, మంచిది, అలాగే జీవించని. ఎవరు ఎలా జీవిస్తున్నారో జీవించనియండి. అయితే నేను వస్తున్నాను, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు జీతం ఇవ్వడానికి నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నారు ఆయన? రెండవసారి వస్తున్నాను, నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. ఇదిగో త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు. మొదటి కారణము, ఎవరైతే విశ్వాసముతో జీవిస్తూ ఉన్నారో కిరీటాన్ని సంపాదించుకోవడానికి ఆయన మార్గాలను గైకొని జీవిస్తున్న వారి కొరకు ఆయన వస్తున్నాడు. రెండవది, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొనలేదో వారికి తగిన జీతము ఇవ్వడానికి వస్తున్నాడు కదండి. నా వద్ద వారికి తగినట్టుగా జీతం ఉంది. ఎవరి క్రియల చొప్పున వారికి తగిన జీతము నేను ఇవ్వబోతున్నాను, అందుకని వస్తున్నాను. ఈ విషయము తెలియాలి కదా మనకి. ఆయన సంఘంతో చెప్తున్నాడు. సంఘం అంటే నీవు నేను మనమేగా. ఆయన వస్తున్నాడు అంటే ఏం చేయాలి మనం? ఇందుకొరకు వస్తున్నాడు అన్నప్పుడు ఎలా ఉండాలి మనం? మొదటిసారి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి, రక్షణ ఇచ్చాడు, వెళ్ళాడు, రక్షణ పొందుకున్న తర్వాత మన ఇష్టానుసార ప్రకారంగా జీవించవచ్చా? జీవిస్తారని చెప్పే
కేవలము రక్షణ మాత్రమే కాదు, కానీ పరిశుద్ధపరచబడము, పరిశుద్ధంగా జీవించడము అనేది క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన లక్షణము. అందుకనే ఆయన వస్తున్నాడు రెండవసారి. ఎవరైతే జీవ కిరీటాన్ని సంపాదించుకున్నారో వారి కొరకు వస్తున్నాడు. ఎవరైతే తమ ఇష్టానుసార ప్రకారంగా జీవిస్తున్నారో రక్షించబడినప్పటికీ కూడా వారి కొరకు కూడా వస్తున్నారు. వాళ్ళకు కావలసిన జీతం ఇవ్వడానికి, వారికి కావలసిన ప్రతిఫలం ఇవ్వడానికి. అది శిక్షనే కావచ్చు, లేకపోతే మెప్పునే కావచ్చు. ఈ విషయాలు నీకు, నాకు, మనకు ఖచ్చితంగా తెలియాలి కదండి. అదే విషయము ఆయన ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఎందుకు పట్టుకోవాలి గట్టిగా? అపహరించేవాడు ఎవడో ఉన్నాడు, అపహరించేవాడు ఎవరో ఉన్నారు అనేగా అర్థము. అంటే నీ కిరీటాన్ని కోల్పోయే అవకాశం ఉంది కదండి. నీ కిరీటము కోల్పోయే అవకాశం ఉంది. నువ్వు సంపాదించుకున్నావు, విశ్వాసంతో జీవిస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఆ కిరీటాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎవరి ద్వారా? అపహరించేవాడి ద్వారా. అపహరించేవాడెవడు? ఈ లోకంలో ఒకడున్నాడు కదండి. అపవాది అనేవాడు ఒకడున్నాడు. లోకాశలను చూపించి లోకం వైపు లాగేవాడు ఒకడున్నాడు. విశ్వాసములో నుంచి అవిశ్వాసములోకి నడిపించేవాడు ఒకడున్నాడు. ఏదో పరిస్థితులను, అననుకూల పరిస్థితులను, శ్రమలను, కష్టాలను, లేకపోతే మెప్పును కూడా ఈ లోకంలో మనుషుల ద్వారా మెప్పును తీసుకొని వచ్చి కూడా, ఘనతను తీసుకొని వచ్చి కూడా నిన్ను దేవుని చిత్తములో నుంచి వాడు ట్రాప్ వేసి, ఉచ్చు వేసి నిన్ను సైడ్ ట్రాక్ చేసే అవకాశము ఖచ్చితంగా ఉంది. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అని అంటారు, సరళమైన విశ్వాసములో నుండి ఏ విధం చేతనైనను సర్పము కుయుక్తి చేత నిన్ను ఆ విశ్వాసంలో నుండి తప్పిస్తుందేమో. 11వ అధ్యాయంలో చూస్తాం, 2వ వచనంలో కదండి. ప్రదానం చేయబడ్డాం కన్యకగా మనం ఒక పురుషునికి. అయితే సర్పము తన కుయుక్తి చేత ఏ విధము చేతనైనను నువ్వు కలిగి ఉన్న సరళమైన విశ్వాసములో నుండి నిన్ను తప్పిస్తుందేమో అని నేను భయపడుతున్నాను అని అంటారు పౌలు గారు. వాడు చేసే పని అది. నువ్వు కలిగి ఉన్న దానిని, అందుకని క్రీస్తు వారు ఏం చెప్తున్నారు? గట్టిగా పట్టుకో. ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ మార్గంలో అయితే నడిచే ప్రయత్నం చేస్తున్నావో, ఏ ఉద్దేశాలనైతే నువ్వు కలిగి జీవిస్తున్నావో, కిరీటమును పొందుకున్నావు, ఆ కిరీటమును ఏ విధంగా అయితే పొందుకోవడానికి శ్రమ పడ్డావో ఆ కష్టాన్ని నువ్వు అలాగే కొనసాగించు. నేను వచ్చేంత వరకు కదా, నేను త్వరలో రాబోతున్నాను, వచ్చేంత వరకు నేను నీకోసమే రాబోతున్నా నేను. అయితే నేను వచ్చేంత వరకు నువ్వు ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. కానీ అపవాది కిరీటాన్ని అపహరించే అవకాశం ఉంది, అవిశ్వాసంలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది అని ముందుగానే హెచ్చరిస్తున్నాడు కదా. ముందుగానే హెచ్చరిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన రాకడ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన రాకడ వచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసంలో జీవిస్తున్నారో వారు మాత్రమే ఆయన వచ్చినప్పుడు తీసుకుని వెళ్తారనే విషయం అర్థమవుతుంది. అలాంటప్పుడు మనము ఏం చేయాలి? ఈ సమయంలో, మనకివ్వబడిన ఈ సమయంలో మనకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి కదా. మనం కలిగి ఉన్నది ఏం కలిగి ఉన్నాం? మనం దేనిని గట్టిగా పట్టుకోవాలి? సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం. 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతాను. 4:13. ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దానిని పొందియుండుము. ఏం పట్టుకోవాలి మనం గట్టిగా? ఉపదేశమును కదా. ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కదా. దేవుని ఉపదేశము, దేవుని వాక్యాలు ఏవైతే నువ్వు విన్నావో, ఏ రక్షణ మార్గంలో అయితే నువ్వు నడిచే ప్రయత్నం చేస్తున్నావో, క్రీస్తు వారు నీకు ఏవైతే బోధించాడో, ఏ ఉపదేశ సారమునైతే నువ్వు విన్నావో, ఏ రక్షణ సువార్తనైతే నువ్వు విన్నావో దానిని గట్టిగా పట్టుకో. అదే నీకు జీవము, అదే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తోంది, ఇంకొకటి కానే కాదు. ఆ జీవములో నుంచి తప్పించేవాడు ఒకడు వస్తున్నాడు.
అందుకనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీ ఉపదేశ సారమేంటో నీకు తెలిసి ఉండాలి. నీ రక్షణ అంటే నీకు తెలిసి ఉండాలి. దేవుని మార్గాలు అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. దేవుని చిత్తం అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఆ ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకో కదండి. ఖచ్చితంగా ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మనతో కూడా మాట్లాడుతున్నాడు. అది నీకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి నువ్వు దానిని పొంది ఉండాలి, సంపాదించి ఉండాలి, గట్టిగా పట్టుకొని ఉండాలి. ఏ ఉపదేశాన్ని విన్నాం మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఆయన ఒక మాట అంటాడు. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:2 వచనంలో, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు కదా. రక్షణ పొందువారై ఉన్నారు. ఏ సువార్తనైతే నేను మీకు చెప్పానో, ఏ రక్షణ సువార్త అయితే మీరు విన్నారో, ఏ ఉపదేశాన్ని అయితే మీరు విన్నారో ఆ రక్షణ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటేనే రక్షించబడతారు కదండి. దానిని పట్టుకుంటేనే మీకు పరలోక రాజ్య వారసత్వము. దానిని గట్టిగా పట్టుకొని ఉంటేనే కిరీటము. ఎప్పటి వరకు పట్టుకొని ఉండాలి? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఆయన రాకడ పర్యంతము. ఆయన వచ్చేంత వరకు నేను దానిని గట్టిగా పట్టుకోవాలి. ఆలోచన చేద్దాం. ఇది దేవుని యొక్క హెచ్చరిక. ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆ వచ్చే లోపల ఆయన మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. త్వరలో సంభవింపబోతున్నాయి. ఎందుకు త్వరలో సంభవింపబోతున్నాయి? అన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి, అన్ని లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి కాబట్టి, ఇంకా చివరిగా జరగవలసిన ఒక ప్రవచనం ఉంది, ఆయన రెండవ రాకడ కదండి. ఆయన రెండవ రాకడ నెరవేర్చబడాలి. దానికంటే ముందు ఇంకొక ప్రవచనం ఉంది, అది త్వరలో నెరవేర్చబడితే ఆయన రెండవసారి కూడా రాబోతున్నాడు. ఆ మందిరము నిర్మాణము, మూడవ మందిర నిర్మాణం అయిపోతుంది అని అంటే రెండవసారి ఆయన రాబోతున్నాడు. ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడ్డాయి కాబట్టి నువ్వు ఏం కలిగి ఉన్నావు? అసలు విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? కిరీటాన్ని సంపాదించుకున్నామనే నమ్మకం ఉందా నీకు, నాకు, మనకు? ఆ విశ్వాసం మనకు ఉందా? నాకు సంపాదించుకున్నాను, నేను ఖచ్చితంగా నిత్యత్వానికి వెళ్తాను అనే గ్యారంటీ మనకు ఉందా లేదా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇది ఆయన రాకడకు ఒక హెచ్చరిక, సంఘానికి ఒక హెచ్చరిక, ఫిలదెల్ఫియా సంఘానికి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. బాగానే ఉంది, నువ్వు బాగానే జీవించావు, మంచిగానే జీవించావు, విశ్వాసంలో బాగానే ఉన్నావు, మంచిది, జీవ కిరీటాన్ని సంపాదించావు, సీట్ కన్ఫర్మ్ చేసుకున్నావు. కానీ ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో నేను వచ్చేంత వరకు దానిని గట్టిగా పట్టుకోవాలి. ఇది ఒకవేళ మనము ఆలోచన చేస్తే ఆ కన్ఫర్మేషన్ ఉందా మనకు? ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న కన్ఫర్మేషన్ ఉందా? పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలను అనే కన్ఫర్మేషన్ నీకు ఉందా? ఏమంటే మనం ఆ నిత్యత్వంలో నేను చేరగలను అనే నమ్మకం నీకుందా? ఒకవేళ లేనట్లయితే సమయము ఉండగానే మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులు ఏంటో ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న లక్షణాలను ఒక్కసారి ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆలోచన చేద్దాం. ఎంతవరకు మనము నమ్మకంగా ఉన్నాం, ఎంతవరకు మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నామో ఆలోచన చేద్దాం. 11వ వచనం తర్వాత 12వ వచనాలు చదువుతాను. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. కదా, ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను అంటున్నాడు. దేవుని ఆలయంలో ఒక స్తంభము అనగానే మనకేమో గుర్తుకొస్తుంది? అది స్థిరమైనది, చలించనిది కదా. ఒక స్తంభము స్థిరంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? దేవుని ఆలయములో, దేవుని సముఖములో, దేవుని ఎదురుగా. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం కదండి, ఎంత అద్భుతమైన వరం అది. దేవుని ఎదుట
ఆ వ్యక్తి జీవిస్తున్నాడు అని అంటే, ఆయన సముఖంలో ఆయన జీవిస్తున్నాడు అని అంటే, నిత్యము ఆయన అందమైన లేకపోతే మహిమగల ఆయన ముఖమును చూసుకుంటూ ఆయన ఆలయములో జీవించే భాగ్యము ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి? ఈ జీవ కిరీటాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉన్నారో వాళ్ళకి. ఆయన వచ్చేంత వరకు ఎవరైతే జీవ కిరీటాన్ని, తాను కలిగి ఉన్న విశ్వాసాన్ని, తను వెళ్తున్న మార్గాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారో, సాతాను తంత్రములను ఎరిగి కదండి, వాళ్ళు వెళ్తున్న వాళ్ళ ఉపదేశాన్ని విన్న ఆ రక్షణ సువార్తను గట్టిగా పట్టుకొని జీవిస్తున్నారో, వాళ్ళు దేవుని మందిరంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది, సంపాదించుకోగలరు అనే దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు, కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఇలా ఉంటే నా సముఖంలో, నా మందిరంలో, నా ఎదుట మీరు స్థిరంగా చెలించని పర్మనెంట్గా మీరు నా ఎదుట జీవిస్తారు యుగ యుగములు. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం! స్థిరమైన, చెలించని, ఎప్పుడు దేవుని సముఖంలో ఉండే భాగ్యము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చాడు ఆయన. అలాంటి లక్షణాలు ఒకవేళ నీకు నాకు ఉన్నట్లయితే అవే అద్భుతమైన వాగ్దానాలు మనం కూడా స్వతంత్రించుకోవచ్చు. అంత మాత్రమేనా ఆయన ఎదుట పెట్టుకున్నాడా? ఈ స్తంభం ఏం చేస్తుంది? సహజంగా ఒక స్తంభం ఉంది, ఇంటి ఒక మందిరంలో స్తంభం ఉంది. ఆ స్తంభం ఏం చేస్తుంది? బరువును మోస్తుంది కదా, చుట్టుపక్కల 4 గోడల బరువును మోస్తుంది. అంటే బాధ్యతలు కూడా ఉంటాయి కదా. అలాంటి జీవితం జీవించిన వారికి ఆయన తన సంఘములో లేకపోతే తన రాజ్యములో ఆయన బాధ్యతలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా. ఏం బాధ్యతలు ఇస్తున్నాడు మనకు? అనేక విషయాలు మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలలో అక్కడ నమ్మకమైన దాసుల గురించి రాయబడింది కదా. ఒక రాజు వెళ్తూ అక్కడ ఉన్న తన దాసులకి 10 మీనాలను ఇచ్చుకుంటూ వెళ్తాడు. 10 మీనాలను ఇచ్చుకుంటూ వెళ్తే ఆ 10 మీనాలు కలిగిన ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నువ్వు 10 ఇచ్చావు కదా, ఇదిగో నేను ఇంకొక 10ని తయారు చేశాను, ఇంకొక 10ని నేను ఇంకా పోగేశాను, దాన్ని ఇంకొక 10ని సంపాదించుకున్నాను, దాన్ని రెట్టింపు చేశాను అన్నప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ 10 పట్టణాల మీద అనే మాటను చూద్దాం ఒక మాట. లూకా సువార్త 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో, మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనాల వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. ఏమిస్తున్నాడు? బాధ్యత, అధికారము. ఎవరికి ఇస్తున్నాడు? సహజంగా బాధ్యత ఎవరికి ఇస్తాం? నమ్మకమైన వాళ్ళకే కదా ఇస్తాం కదా. ఒక పనిని అప్పచెప్పాలంటే నమ్మకమైన వాడికే మనం ఒక పనిని అప్పచెప్తాం. చేయగలడు, నమ్మకంగా చేయగలడు, శక్తి వంచన లేకుండా చేయగలడు కదండి. నమ్మకమైన వారికే దేవుడు పనిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టానుసారంగా జీవించే వారికి కాదు, అపనమ్మకంగా జీవించే వారికి కాదు, సోమరిగా జీవించే వారికి కాదు, పని చేసేవారికి, దేవుని రాజ్యంలో పని చేసే వారికి ఆయన పని అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మనకు ఏ పనిని అప్పచెప్పాడో ఆ పనిలో, అది ఎంత చిన్న పని అయినా కావచ్చు, ఆ పనిలో నమ్మకంగా ఉంటే కదా. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అంటున్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు పనిని అప్పచెప్తున్నాడు, బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఆ స్తంభం ఏం చేస్తుంది? ఏ విధంగా అయితే బరువును మోస్తుందో, ఆ మందిర బరువును మోస్తుందో, అదేవిధంగా ఎవరైతే కిరీటాన్ని సంపాదించుకున్నారో, ఎవరైతే తాము కలిగి ఉన్న కిరీటాన్ని అపహరించకుండా కాపాడుకుంటూ ఆయన వచ్చేంత వరకు కాపాడుకుంటూ జీవిస్తారో, వారికి దేవుడు తన రాజ్యంలో అంటే ఎప్పుడు వస్తుంది తన రాజ్యం? ఆయన వచ్చినప్పుడు వస్తుంది కదా. 1000 ఏళ్ళ పరిపాలన, 1000 ఏళ్ళ పరిపాలనలో 10 పట్టణాల మీద అధికారము. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే అన్ని పట్టణాల మీద ఆయన నిన్ను అధికారిగా చేయబోతున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత!
కేవలము ఆయన సముఖంలో మాత్రమే కాదు, ఆయన అడ్మినిస్ట్రేషన్ కింద, ఆయన గవర్నమెంట్లో మనము పనిచేసే గొప్ప అవకాశాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదండి. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భాగ్యాన్ని మనము పొందుకోబోతున్నాం. అన్నీ మన ముందర రాయించాడు. ఇవి కూడా నెరవేర్చబడబోతున్నాయి. ఆయన రాకడ జరిగినప్పుడు, రెండవ రాకడ జరిగినప్పుడు ఈ విషయాలన్నీ నెరవేర్చబడతాయి. ఎవరెవరికి జీతం ఇవ్వాలో ఆయన జీతం ఇస్తాడు, ఎవరినెవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తాడు. ఎవరైతే నమ్మకంగా జీవించే ప్రయత్నం చేస్తారో వారు కూడా ఆ పట్టణాల మీద అధికారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానము ఫిలదెల్ఫియా సంఘానికి చేశాడు. ఈ వాగ్దానము నీకు నాకు కూడా ఆయన చేస్తున్నాడు. స్వతంత్రించుకోవడానికి ఒకవేళ ఇష్టపడితే మనము జీవించాల్సింది ఫిలదెల్ఫియా సంఘానికి ఉన్న లక్షణాలు కలిగి జీవిస్తే ఇదే వాగ్దానము నీకు నాకు కూడా వర్తిస్తాయి. ఆ విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసెదను. అక్కడ మనకు ఒక అధికారం ఇవ్వబడిన తర్వాత, స్తంభంగా ఆయన చేసిన తర్వాత మనకు ఒక పేరు పెడతారు కదండి. ఎవరికైనా ఒక అధికారికి ఒక పేరు ఉంటుంది కదా, డిజిగ్నేషన్ ఉంటుంది, కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది, ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా. ఇది చదివినప్పుడు చాలా ఆనందం వేస్తుంది, చాలా ఆశ్చర్యం కూడా వేస్తుంది. మన అడ్రస్, మన పర్మనెంట్ అడ్రస్ ఏంటది? మన అడ్రస్ ఇది కాదు. మనం ఈ రాజ్యానికి సంబంధించిన వారం కాదు కదా. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. తిరిగి మన సొంత అడ్రస్కి వెళ్ళిపోతున్నాం మనం కదా. కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోబోతుంది. పర్మనెంట్ అడ్రస్ మనకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మన అడ్రస్ కాదు. కొంతకాలం ఉండి 70 లేదా 80 సంవత్సరాలు కదా. మనిషి యొక్క ఆయుష్ కాలము యావరేజ్గా తీసుకుంటే 70 లేకపోతే 80 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో మనిషి జీవిస్తాడు. ఒకవేళ ఎక్కువ జీవించినా ఆయాసముతోనే, ప్రయాసతోనే, రోగాలతోనే, కష్టముతోనే, శ్రమలతోనే జీవించాలి. కానీ ఒకరోజు ఖచ్చితంగా మరణించాలి. కానీ క్రైస్తవులకు ఇస్తున్న ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటి? పర్మనెంట్గా ఒక అడ్రస్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి ఆ అడ్రస్? నూతనమైన యెరూషలేము అనే పట్టణంలో నీకు ఒక అడ్రస్ ఉండబోతుంది. ఆ పట్టణంలో ఏంటి నీ అడ్రస్? కేర్ ఆఫ్ అడ్రస్ సో అండ్ సో కుమారుడు. ఎవరు? తండ్రి పేరు పెడతానంటున్నాడు ఆయన కదండి. మనకు ఒక అడ్రస్ ఉంటుంది. మనకు లెటర్లో ఒక అడ్రస్ రాస్తూ ఉంటాం కదా, పేరు రాస్తాము, ఫాదర్ ఆఫ్ పేరు రాస్తాం కదండి. ఫలానా కుమారుడు కదండి, ఫలానా కుమారుడు, ఫలానా పట్టణం, ఫలానా సిటీ. మన అడ్రస్ రాయబడింది ఇక్కడ. మనం ఎవరి కుమారులం అంటారు? నా తండ్రి పేరును నీకు పెడతాను. అది యెరూషలేము పట్టణము, నీ పట్టణము, నూతన యెరూషలేము నీ పట్టణం. అంత మాత్రమే కాదు, నా పేరును కూడా నీకు పెడతాను అని అంటున్నాడు క్రీస్తు వారు. నాకు కూడా ఒక పేరు ఉంది, కొత్త పేరు ఉంది కదా. 12వ వచనము చివరి భాగంలో నా కొత్త పేరును వాని మీద రాసేదను. క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. నా కొత్త పేరు వాని మీద రాస్తారు అంటే క్రీస్తు వారి అడ్రస్ కూడా, క్రీస్తు వారి పేరును కూడా మనకు పెడుతూ ఉన్నాడు. ఒక చిన్న ఆలోచన వచ్చింది. మనకు కూడా ఆయన పేరు పెడుతున్నాడు. ఎందుకు ఆయన మనకు తండ్రి పేరు పెడుతున్నాడు, ఆయన పేరు పెడుతున్నాడు. 2 పేర్లు మనకు ఉంటాయంట. ఎందుకు 2 పేర్లు? ఒక పేరు ఉంటే సరిపోతుందిగా కదండి. 2 పేర్లు ఎందుకు ఉంటాయి? ఆలోచన చేస్తే 2 పేర్లు ఎవరికి ఉంటాయి కదా. ఒక వ్యక్తికి 2 పేర్లు ఉంటాయి అంటే 2 కేర్ ఆఫ్ అడ్రస్లు ఉంటాయి. ఎవరికి ఉంటాయి కేర్ ఆఫ్ అడ్రస్లు? సహజంగా స్త్రీలకు ఉంటాయి కదండి. వివాహం కాకముందు కేర్ ఆఫ్ అడ్రస్ తండ్రిగా ఉంటాడు. వివాహం అయిన తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్ భర్తగా ఉంటాడు. భర్త అడ్రస్ ఉంటుంది. మనకు 2 పేర్లు ఇస్తున్నాడు అని అంటే మనము ఎవరము? మన కేర్ ఆఫ్ అడ్రస్ తండ్రి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. తర్వాత ఎవరి అడ్రస్ ఉంటుంది? కేర్ ఆఫ్ అడ్రస్ క్రీస్తు వారిది. అంటే మనకు 2 పేర్లు ఉన్నాయంటే మనం ఎవరం అప్పుడు? వధువు సంఘము కదండి. కేర్ ఆఫ్ అడ్రస్ భర్త కేర్ ఆఫ్ అడ్రస్ పేరు ఉంటుంది. తర్వాత తండ్రి కేర్ ఆఫ్ అడ్రస్. మనం ఆయనను కుమారులుగా, కుమార్తెలుగా మనం ఇక్కడ మార్చబడ్డాం. మనం కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు ఎవరు? తండ్రి. పరలోక రాజ్యములో
అక్కడ మనం 1:12 ఏమని చూస్తాం యోహాను సువార్తలో, ఎందరైతే తనను అంగీకరించిదిరో వారందరికీ ఆయన కుమారులగుటకు అధికారము అనుగ్రహించబడెను. మనం విశ్వసించాము. మనం విశ్వసించినప్పుడు ఇప్పుడు మన అడ్రస్ ఏంటి? కేర్ ఆఫ్ అడ్రస్ పరలోకపు తండ్రి, పరలోక రాజ్యం మన కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడైతే క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడో, సంఘాన్ని తీసుకొని వెళ్తాడో, అప్పుడు మన కేర్ ఆఫ్ అడ్రస్ భర్త పేరు వచ్చేస్తుంది కదండి. సంఘానికి, వధువు సంఘానికి భర్త పేరు వస్తుంది. ఎంత అద్భుతమైన అవకాశం కదండి. ఆయన పేరు కూడా మనకు పెడతానంటున్నాడు. అంటే మనల్ని వధువుగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరిని? ఇలాంటి వారిని, అందరినీ కాదు. 7 సంఘాల గురించి మనం నేర్చుకున్నాం. అందరికీ ఇది ఇచ్చాడా ఈ వాగ్దానం, లేకపోతే ఈ మాటలు చెప్పాడా? అందరికీ కాదు. ఎవరైతే తమ కలిగి ఉన్న జీవ కిరీటాన్ని గట్టిగా పట్టుకుంటారో ఆయన వచ్చేంత వరకు కేర్ ఆఫ్ అడ్రస్, పర్మనెంట్గా అడ్రస్ మారిపోతుంది. నూతన యెరూషలేము పట్టణంలో చిరస్థాయిగా, లేకపోతే స్థిరమైన నివాసాన్ని ఆయన నీకు, నాకు, మనకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! ఎంత చక్కని వాగ్దానం ఆయన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన సంతోషకరమైన సువార్త కదా. సంతోషకరమైన వార్త ఫిలదెల్ఫియా సంఘానికి. ఆ సంఘం కలిగి ఉన్న లక్షణాలు ఒకవేళ మనకు ఉన్నట్లయితే ఇదే వాగ్దానాన్ని ఆయన మనకు చేస్తూ ఉన్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆలోచన చేద్దాం. ఇవి ఆత్మ సంగతులు, ఈ లోకం వారికి అర్థం కాదు కదా. ఈ విషయాలు ఈ లోకంలో ఉన్న వారికి అర్థం కాదు. విషయాలు తెలిసినా అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేరు కదండి. ఆత్మ చెప్తున్న సంగతులు ఇవన్నీ. మనిషిలో శరీరము, ఆత్మ, ప్రాణము ఉంటాయని అందరికీ తెలిసినా, ఆత్మ, వ్యక్తి చనిపోయినప్పుడు ఆత్మ పరలోకానికి వెళ్తుందని అందరికీ తెలిసినా, ఈ లోకంలో మనిషి కొంతకాలమే జీవిస్తాడని అందరికీ తెలిసినా, కొంతకాలం జీవించిన తర్వాత మనిషి మరణిస్తాడు అని అందరికీ తెలిసినా, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో మాత్రం తెలుసుకోవడానికి ఇష్టపడట్లా. కానీ ఆత్మ చెబుతున్న సంగతులు ఏంటి? ఎక్కడికి వెళ్తాడో అనే విషయము ఆత్మ చెబుతుంది. బైబిల్ చెబుతుంది. మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళి ఆయన స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోగలడు, ఎక్కడ యుగయుగములు జీవించగలడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయము బైబిల్ చెబుతుంది, ఆత్మ చెబుతుంది. ఆత్మ సంగతులు అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి కదండి. అన్నీ తెలుసు, లోకంలో ఉన్న వారికి అన్నీ తెలుసు. మనిషి పుట్టాడని విషయం తెలుసు, ఎక్కడి నుంచి వచ్చాడో మాత్రం తెలియదు. చనిపోతాడని తెలుసు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియదు కదా. నరకం ఉందని తెలుసు, కానీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో ఈ విధమైన అన్ని ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఈ పనులు చేస్తే నువ్వు ఈ విధంగా ఆశీర్వదించబడతావు, ఈ పనులు చేస్తే ఈ విధంగా నువ్వు శిక్షించబడతావు. అన్ని విషయాలు బైబిల్లో ఖచ్చితంగా రాయబడ్డాయి. ఎందుకు? సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? సరి చేసుకోవడానికి. శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు, నరకానికి పంపించడం ఆయన ఉద్దేశం కాదు. ఆయనతో పాటుగా యుగయుగములు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, యెరూషలేము పట్టణంలో మనం కూడా స్థిరంగా ఆయన ఎదురుగా జీవించడానికి ఆయన బాధ్యతలు ఇస్తే, ఆయన అండర్లో, ఆయన గవర్నమెంట్లో మనం కూడా పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక అద్భుతమైన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా మనకి ఇక్కడ కదా. ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పనులు చేస్తే మనం ఈ ఉద్యోగానికి అర్హులము, ఈ అధికారానికి మనం అర్హులం. ఏం చేయాలి? ఫిలదెల్ఫియా సంఘం చేసినట్టు చేయాలి. ఎంత అద్భుతమైన మనకి వాగ్దానము, లేకపోతే విషయాలు దేవుడు ముందుగానే రాయించాడు. మరి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దేవుని మందిరంలో స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అన్నీ తెలిసినప్పటికీ, క్రీస్తు వారు వస్తున్నారని తెలిసినప్పటికీ మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు అద్భుతమైన వాగ్దానం చేశాడు, నీకు చేశాడు. ఒకవేళ నువ్వు అలా జీవిస్తున్నట్లయితే. ఆమేన్.